అందరికీ మీరందరు బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాం ఫ్రెండ్స్. కానీ ఇగో పత్తి చేనులు అయితే పూత రాలడంతో పాటు ఇగో పత్తి కాయలు అయితే ఇగో ఇట్లా బూజు వస్తున్నాయి. అసలు ఎందుకు ఏమో అని అయితే ఇవాళ నేను చూసిన. ఇగో మొత్తం ఇట్లా లోపల అయితే ఇగో కర్రగా అయిపోతున్నాయి. తెల్ల తెల్ల పురుగు ఇగో 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 తెల్ల తెల్ల పురుగులు ఉన్నాయి. పురుగులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పురుగులు తినేయడం వల్ల ఈ కాయ మొత్తం ఏమో నల్లగా అవుతుంది. ఇది ఇది పెట్టే ఫస్ట్ మంచిగా ఉంది కదా. అదే నూరుని పత్తి పురుగు అంటే పత్తి కాయను మొత్తం తినేస్తుంది లోపలికి వెళ్ళి. రైతులు అయితే గమనించాలి, ఎందుకంటే గమనించి పురుగు మందును మాత్రం స్ప్రే చేసుకోవాలి, లేకుంటే భారీ నష్టం వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈరోజు అయితే నేను కూడా చూడలేదు, ఈయన వచ్చి రోజు రోడ్ల మీద రోడ్డుకి వెళ్ళి ఇటు పత్తి చేనులో మాత్రం అస్సలు పోడు. మధ్యలో ఏదన్నా అంటే పాము వస్తున్నాయి, పాములు ఉన్నాయి, చేను పోవద్దని అంటాడు. పాములు మనకు తినేస్తాయి, మనం వాటికి ఏమైనా అంటేనే అవి మనకు కరుస్తాయి. ఉత్తిగా అయితే కరవవు కదా. నేనేం చేసినా పోయి అట్లయినా చూసి వస్తా పూతలు ఉన్నాయా లేవా అని. ఇక చూడ్డానికి పోతే ఇవన్నీ ఇట్లా కాయలు అయితే అన్నీ ఇట్లనే ఉన్నాయి, చెట్టు మొత్తం. ఇంకా ఖాళీ ఉండి ఏం లాభం ఉందా ఇక్కడ? అంటాను చూసుకో, ఏం చెయ్యవు. మీరు కూడా ఇట్లా మీ పత్తి చేనులో అయితే చూసి ఇలా రైతులకు ఇట్లా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే షేర్ చేసి ఇట్లా మందులు అయితే కొట్టుకోండి. ఇక మేము కూడా పోయి మందు తీసుకురావాలి. సో అందరికి బాయ్ ఫ్రెండ్స్.